జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్లో అందరికీ స్వాగతము. ఈరోజు మనము కుజుడి గురించి తెలుసుకోవాలని ఈ వీడియో యాక్చువల్గా ఏంటంటే చేయబడుతుంది అన్నట్టు. కుజదేవుడి గురించి. కుజదేవుడు యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, ఫైరీ ప్లానెట్, చాలా యాక్షన్లో ఉంటారన్నట్టు. వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే జాతకుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జెటిక్గా ఉంటాడు అన్నట్టు. ఎనర్జెటిక్గా అంటే చెయ్యాలి, సాధించాలి, పని చెయ్యాలి, వన్ మ్యాన్ ఆర్మీ లాగా వర్క్ చేసే కెపాసిటీ కవిల కుజదేవుడు బ్లెస్సింగ్ ఇస్తే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆ వ్యక్తి కనబడతాడు అన్నట్టు. కుజుడు ఏ భావంలో ఉన్నా ఆ భావంలో యాక్చువల్గా కోరికలు ఉన్నాయి, ఈ భావానికి సంబంధించిన కోరికలు ఉన్నాయి జాతకుడికి అనే విషయం తెలుస్తుంది అన్నట్టు. కుజుడు చాలా చాలా అగ్రెసివ్ కూడా, చాలా ఫైరీ, చాలా యాక్టివ్. సో ఆయన యాక్చువల్గా ఏంటంటే వారియర్ ప్లానెట్ అన్నట్టు. ఫైట్ చేయడానికి ఎప్పుడైనా ముందుకుంటాడు. నవగ్రహాలలో ఆయన సేనాధిపతి. కుజదేవుడి ద్వారానే మనకు రిస్క్ తీసుకునే ఎనర్జీ వస్తుంది. ధైర్యం కూడా కుజదేవుడే ఇస్తాడు. అంబిషియస్ నేచర్ కూడా కుజదేవుడే ఇస్తాడు. కుజదేవుడి యొక్క స్థితి పరిస్థితిని మనము జాతకంలో చూసి ఒకవేళ మంచి ప్లేస్లో ఉంటే కుజదేవుడు, జాతకుడు ఒక లీడర్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హై ఎనర్జీ ఉంటుంది, సాహసం ఉంటుంది. కుజదేవుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. కర్కాటక రాశిలో చాలా బలహీనంగా ఉంటాడు. కుజదేవుడు కనుక ప్రథమ స్థానంలో, చతుర్థ స్థానంలో, సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో, ద్వాదశ స్థానంలో ఉన్నారంటే కుజదోషం కిందికి లెక్కకొస్తుంది. కుజదేవుడి యొక్క విశేషమైన కృప వస్తుందన్నట్టు. సో చాలా చాలా మంది అనుకుంటారు యాక్చువల్గా ఏంటంటే కుజదోషం ఉంది. యాక్చువల్గా అది దోషం కాదు. ఒక విధంగా ఏంటంటే లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో వీళ్ళ దాంట్లో ఉంటుంది. సో ఈ లెవెల్ ఆఫ్ ఎనర్జీ వీళ్ళ దాంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కరేజియస్గా కెరియర్ వైపు చాలా స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తారు. కెరియర్ని బిల్డ్ చేస్తారు, ఫ్యామిలీలో ఫైనాన్స్ని బిల్డ్ చేస్తారు, ఫ్యామిలీలో అందరినీ చూసుకునే యోగం ఉంటుంది. ఆ ఎనర్జీ ద్వారానే వాళ్ళు ఇంకా యాక్టివ్గా చేసుకోగలుగుతారు అన్నట్టు అన్ని విషయాలు. సో దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఇది వివాహంలో చాలా చాలా అవసరం అవుతుంది అన్నట్టు. కుజదేవుడు యొక్క ఎనర్జీ లెవెల్ అబ్బాయిలో ఎక్కువ ఉంటే అది పాజిటివ్, అమ్మాయిలో లేకపోతే పర్వాలేదు, నడుస్తుంది. ఇది ఒక 1 లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. కుజదేవుడి యొక్క ఎనర్జీ అమ్మాయిలో ఒకవేళ ఉంటే, అబ్బాయిలో కూడా ఉంటే అది చాలా మంచిది. అది 2వ లెవెల్. 3వ లెవెల్ దీంట్లో ఏంటంటే అమ్మాయిలో ఉండి అబ్బాయిలో లేకపోతే అది కొంచెం వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే అమ్మాయిలో ఉందో అది అబ్బాయిలో లేదు కాబట్టి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఉండదు. కాబట్టి చాలా చాలా ఇబ్బంది రిలేషన్లో కలుగుతుంది. అందుకే ఈ మ్యాచింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయడమే మంచిదన్నట్టు. జయ జగన్నాథ్.